నమస్కారం. ఈరోజు మనం చేయబోయే విశ్లేషణ కాస్త భిన్నంగా ఉండబోతోంది. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన ముఖ్యమైన సంఘటనలు మనకి ఎంతవరకు గుర్తున్నాయో చూద్దాం. ఇది ఒక క్విజ్ లాంటిది. మీ జ్ఞాపక శక్తికి ఒక చిన్న సవాలన్నమాట. పదండి మరి, ఆలస్యమెందుకు? ఆ రోజు హెడ్లైన్స్లో మనకి ఎంత గుర్తుంది? మనల్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇదొక సరదా ఛాలెంజ్ లాంటిది. చూద్దాం ఎవరు ఎన్ని కరెక్ట్ సమాధానాలు చెప్తారో. సరే, మనం మొదటి రౌండ్లోకి వెళ్ళిపోదాం. దీని పేరు ఇండియా ఎట్ వర్క్ అండ్ స్కూల్. అంటే మన దేశంలో పని, చదువులకు సంబంధించిన రెండు కీలకమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మొదటి ప్రశ్న. ఫిబ్రవరి 12, 2026న దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్ సర్వీసులకి పెద్ద అంతరాయం కలిగింది. దానికి కారణమేంటి? మీ ఆప్షన్స్: ఏ రైల్ రోకో, బి భారత్ బంద్, సి డిజిటల్ స్ట్రైక్, లేక డి పన్ను నిరసన. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క క్షణం ఆలోచించండి. టైం స్టార్ట్ అవుతోంది. కరెక్ట్ ఆన్సర్ భారత్ బంద్. అవును, సంయుక్త కిసాన్ మోర్చా లాంటి గ్రూప్స్ ఇచ్చిన పిలుపుతో ఈ దేశవ్యాప్త సమ్మె జరిగింది. దీనివల్ల ముఖ్యమైన పబ్లిక్ సర్వీసుల మీద చాలా ప్రభావం పడింది. సరే, ఇప్పుడు చదువుల విషయానికే వద్దాం. సిబిఎస్ఈ ఒక కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. అదే ఆన్ స్క్రీన్ మార్కింగ్. మరి దీన్ని ఏ క్లాస్ వాళ్ళకి మొదలుపెట్టబోతున్నారు? ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక ఇంట్రెస్టింగ్ మార్పు. మీ సమాధానమేమిటో ఫిక్స్ చేసుకోండి. అండ్ ది ఆన్సర్ ఈస్ బి, 12వ తరగతి. అవును, సీనియర్ స్టూడెంట్స్ కోసం అన్నమాట. ఈ కొత్త డిజిటల్ సిస్టంతో వాల్యుయేషన్ ప్రాసెస్ను మరింత మోడ్రన్గా, వేగంగా మార్చాలని చూస్తున్నారు. సూపర్! మొదటి రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్లోకెళ్దాం. ది నేషనల్ రిపోర్ట్. ఇందులో దేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన గణాంకాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నలుంటాయి. మన ఎకానమీకి సంబంధించి ఒక కీలకమైన ప్రశ్న. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ప్రకారం మన దేశ నిరుద్యోగిత రేటు 3 క్వార్టర్స్లోకెల్లా లోయెస్ట్ పాయింట్కు పడిపోయింది. ఆ పర్సెంటేజ్ ఎంత? ఇది మన ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైన సూచిక. సరైన నంబరేదో గెస్ చేయండి. సరైన సమాధానం బి, 4.8%. ఇది నిజంగా ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే 2026 ఆర్థిక సంవత్సరంలో చివరి 3 క్వార్టర్స్లో చూసుకుంటే నిరుద్యోగిత రేటు ఇదే అత్యల్ప స్థాయి అన్నమాట. 4.8%. ఈ నంబర్ను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మన ఎకానమీకి ఒక మంచి బూస్ట్ లాంటి వార్త. ఇప్పుడు మనం హెల్త్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాధిని 2027 నాటికి పూర్తిగా నిర్మూలించాలని ఒక పెద్ద క్యాంపెయిన్ లాంచ్ చేసింది. అది ఏ వ్యాధి? ఈ రౌండ్లో ఇది చివరి ప్రశ్న. ఆలోచించండి. కరెక్ట్ సమాధానం సి, లింఫాటిక్ ఫైలేరియాసిస్. మనం దీన్ని సాధారణంగా బోధకాలని పిలుస్తాం కదా. ఈ వ్యాధిని వచ్చే ఏడాదిలోగా పూర్తిగా నిర్మూలించాలనేది ఈ భారీ క్యాంపెయిన్ లక్ష్యం. అండ్ ఫైనలీ మనం చివరి రౌండ్కి వచ్చేశాం, ఇండియా అండ్ ద వరల్డ్. ఈ రౌండ్లో మన దేశ అంతర్జాతీయ సంబంధాల గురించి తెలుసుకుందాం. లెట్స్ సీ ప్రపంచ వేదికపై ఏం జరుగుతుందో మనకెంతవరకు తెలుసో. మన క్విజ్లో లాస్ట్ క్వశ్చన్. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రముఖ ప్రపంచ నాయకుడి భారత పర్యటన వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఇది మీ చివరి అవకాశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. ఈయన బ్రెజిల్ ప్రెసిడెంట్. ఆయన పర్యటన వివరాల్నే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆ రోజు కన్ఫర్మ్ చేసింది. దీంతో మన క్విజ్ పూర్తయింది. చాలా బాగా సమాధానాలు చెప్పారు. సో ఈ రోజు క్విజ్ నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దామా? ఒకవైపు దేశవ్యాప్త బంద్, మరోవైపు నిరుద్యోగం తగ్గటం, ఒక కొత్త హెల్త్ క్యాంపెయిన్, ఇంకోవైపు ఒక విదేశీ నేత పర్యటనకు సన్నాహాలు. అన్నీ ఒకేరోజు జరిగాయన్నమాట. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. ఒకే ఒక్క రోజు నిరసనలు, ఆర్థిక పురోగతి, దౌత్యపరమైన సన్నాహాలు, ఇలా ఎన్నో విభిన్నమైన సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కలిసి మన దేశం యొక్క సంక్లిష్టమైన బహుముఖ ప్రయాణం గురించి మనకు ఏం చెబుతున్నాయి? ఆలోచించండి.